అధ్యాయము ఈ ప్రేమ గురించి ఉంది. ఈ 13వ అధ్యాయం అంతా కూడా ఏముంటదంటే, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు. ఆ రీతిగా ప్రేమ గురించి అక్కడ రాయబడి ఉంది. గలగలా మాట్లాడే భాషలతో నువ్వు మాట్లాడినా, ప్రవచించే వరము నీకున్నా, పేదలకు నీ ఆస్తంతటిని ఇచ్చేసినా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. ప్రతి ఒక్కరూ క్రైస్తవ జీవితంలో మారు మనస్సు పొందుకొని బాప్తిజం తీసుకున్నట్లయితే ప్రేమను మొదటిగా ధరించుకోవాలి. మన హృదయాల్లో ప్రేమను ధరించుకోవాలి. ప్రేమే ప్రాముఖ్యమైనది. మొదటి యోహాను మనం చూసినట్లయితే సహోదరుని యొక్క ప్రేమ గురించి ఆ యొక్క అధ్యాయాలన్నీ రాయబడింది. కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని నన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తావు, దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తావని ప్రభువు అడుగుతున్నాడు. కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఈరోజు ఈ ప్రేమ మీ జీవితాల్లో ఉందా? మీ యొక్క కుటుంబాన్ని మీరు ప్రేమించగలుగుతున్నారా? మీ చుట్టూ ఉన్నటువంటి బంధువుల్ని మీరు ప్రేమించగలుగుతున్నారా? వారి గురించి ప్రార్థించగలుగుతున్నారా? ఎంత అసూయ ఒక్కొక్కరి మీద. ఒకరేదో సొంత సహోదరులే ఇల్లు కట్టుకున్నారనో బాగుపడుతున్నారనో ఈరోజు చాలామంది అసూయ, ప్రేమకు బదులు ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది. వారితోనే యోహాను అన్నాడు, సర్ప సంతానంగా ఎందుకు అయిపోతున్నారు మీరు? సర్ప సంతానంగా ఎందుకు మారుతున్నారు? మీరు దేవుని బిడ్డలైతే మీరు ప్రేమ కలిగి జీవించాలి. ఒకళ్ళు బాగుపడుతుంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. దేవా, వాళ్ళని ఆశీర్వదించినందుకు, దీవించినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. మన చుట్టూ అనేక మంది పేదవారు, నిరుపేదలుగా ఉన్నారు. వారికి దేవుని ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి. అంతేగాని అసూయ, ద్వేషము, మచ్చరాలతో మన హృదయాలు నింపబడినట్లయితే అది మారు మనసుకు తగిన ఫలాలు కాదవి. వారికి దేవుని ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి. అంతేగాని అసూయ, ద్వేషము, మచ్చరాలతో మన హృదయాలు నింపబడినట్లయితే అది మారు మనసుకు తగిన ఫలాలు కాదవి. కనుక ప్రేమను ధరించుకోవాలా. ప్రేమిస్తే మరి నీవు వారిని క్షమిస్తావు. నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు. కనుక ఈరోజు నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. పొలాన్ని ప్రేమిస్తున్నావు, ఇళ్ళ స్థలాల్ని ప్రేమిస్తావు. వాటికి ఏమన్నా జీవం ఉందా? వాటికి ఏమన్నా ఊపిరుందా? నువ్వు ప్రేమించే బంగారానికి ఏమైనా ఊపిరుందా? నువ్వు కట్టుకునే వస్త్రాలకు ఏమైనా ఊపిరుందా? జీవం ఉందా? లేదు. కానీ వాటిని ప్రేమించి ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మీరు వేటికి విలువ ఇవ్వాలి. మీ కుటుంబాల విషయంలో బహుజాగ్రత్త. మీ కుటుంబాలను మీరు ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. శత్రువుల సైతము మనం ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. దేవుని ఆజ్ఞలు అవి భారమైనవి కాదు. ఆజ్ఞ అతిక్రమము పాపము. కనుక ప్రేమించడము నేర్చుకోండి. బీదలైన వారిని ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మీ చుట్టూ ఉన్న వారికి దేవుని ప్రేమను కనపరచండి. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఎంతగా మనల్ని ప్రేమించారంటే తన ప్రాణాన్ని కూడా మన కొరకు సమర్పించారు. తన ప్రాణాన్ని కూడా మన కొరకు అర్పించేంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అట్టి దేవుని అడుగు జాడల్లో మనం నడవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి జీవించాలి. రెండవది సమాధానం. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించడానికి. ఆయన సమాధానానికి కర్త. కనుక ఈరోజు మీ జీవితాల్లో ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండట కంటే వెంటాడి ప్రయాసపడండి. సమాధానంగా ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. వాళ్ళతో మాట్లాడుకో, వీళ్ళతో మాట్లాడుకో. మరి పరిశుద్ధ గ్రంథం అలా చెప్తుందా? మనం అందరితో సమాధానకరంగా ఉండాలి. మన దేవుడు సమాధానానికి కర్త. ఎంతమందికి ఇక్కడ ఆశ ఉంది? యేసయ్య నాకు తోడుగా ఉంటే నాకు ఎంతో సంతోషమని చేతులెత్తి చూపించండి. యేసయ్య మీకు తోడుగా ఉండాలంటే మీలో ప్రేమను చూడాలి. యేసయ్య మీకు తోడుగా ఉండాలంటే మీలో సమాధానము ఆయన చూడాలి. కనుక ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానకరంగా జీవించాలి. మారు మనసుకు తగిన ఫలాల్లో ఒకటి సమాధానము. నువ్వు రక్షించబడ్డావు అని అంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటావు. నువ్వు రక్షించబడ్డావు అంటే ప్రతి ఒక్కరితో
ప్రేమ కలిగి ఉంటావు. అంతేగాని ప్రేమ లేదు, రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఎట్ట వీలవుతుంది? ఆ ఫలాలు నీలో కనపడితేనే కదా నీ రక్షణ. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా, మరి ఏమియు నేను కోరలేదయ్యా. నీ ప్రేమ శాశ్వతమైనది, ఈ లోకాన ఎంత వెదికినా నీలాగా ప్రేమించేవారు కనరారయ్యా.